ఫ్రెండ్స్ ఇప్పుడు విష్ణు నివాసం దగ్గర ఉన్నాము. ఇది విష్ణు నివాసం కాంప్లెక్స్. ఇది రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది. ఇంకొకటి వచ్చేసి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర. ఇంకొకటి వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్స్ బస్ స్టాండ్ దగ్గర ఉంది. మేము ఇక్కడికి వచ్చినాము. ప్రతి కాంప్లెక్స్ లో లోను 15,000 టికెట్స్ ఉంటాయంట. మనకు ఆ 15,000 లోపు దొరికితే ఈ దర్శనం, లేకుంటే ధర్మ దర్శనానికి వెళ్ళాలి. అది ఎన్ని గంటలు సేపు పడుతుందో తెలియదు. కాకపోతే నిన్న రథ సప్తమి జరిగింది. భక్తాదులు ఎక్కువ మంది వచ్చి వెళ్ళిపోయి ఉంటారనే ఒక ఉద్దేశం. మాకు టికెట్ దొరకచ్చు, లేదా సర్వదర్శనానికి వెళ్తే తొందరగానే దర్శనం అవ్వచ్చు అనే ఆశ అయితే ఉంది. చూడాలి. మేమంతా నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. మాకు టికెట్స్ దొరకాలి, నేను తొందరగా దర్శనం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించాలి. నేను ఒక్క చెప్పాను మా పెద్దమ్మకి, ఏమంటే మేము ప్లాన్ చేసుకొని తిరుమలకి రాలేదు, సో పెళ్లి కోసం రావాలని చెప్పి అనుకున్నాము. పాయింటే. సో దాని వల్ల దేవుడే రప్పించుకుంటున్నాడు కాబట్టి టికెట్స్ ఈజీగా దొరుకుతాయని. ఆ వెంకటనాథుడు దర్శనానికి మనల్ని పిలిచిండారు. సో ఆయన దర్శనం జరుగుతుందనే అనుకుంటా ఉంటారు. జరుగుతుంది కూడా. నా మనసు గట్టిగా చెప్తా ఉంది. దర్శనం చేసుకుని ఇదే ఆనందంతో వచ్చి మాట్లాడతాను. ఆ దర్శనం అయితే గ్యారంటీగా చేసుకుంటాం అనేది నాకు నమ్మకం వచ్చింది. నేను అదే మా మమ్మీని అడిగింది, కాకపోతే లాస్ట్ లో చెప్పింది మా మమ్మీ ఆ డైలాగ్. అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించి అలిపిరి టోల్ గేట్ చెకింగ్ ఉంది. ఇంతసేపు చాలా ఎక్కువ ఉన్నిందంట. మా అదృష్టం పెద్దగా పెద్దగా ఒక 30-40 బండ్లు దాకా నిలిచింది. ఇప్పుడు బహుశా ఒక 16 బండ్లు ఉండొచ్చు అనుకుంటాను. అయిపోగానే 7 కొండలకి అది సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అంతే. దర్శనం ఒకసారి అన్నట్లు టికెట్స్ దొరికినాయండి. శ్రమపడి క్యూలో వెళ్ళిన తర్వాత టికెట్స్ దొరికేసరికి మా ఆనందానికి అడ్డే లేదు. సో ఫస్ట్ టైం ఇలా టికెట్ వచ్చేసి 6 PM ఉంది రేపు ఈవినింగ్. ఒక 2-3 అవర్స్ ముందుగా వెళ్ళి దర్శనం క్యూలోకి వెళ్ళిపోతే మూవింగ్ క్యూలో ఇస్తారనుకుంటా ఉన్నాము. దర్శనం కాగానే ఎంత టైంకి దర్శనం అవుతుందో చూసుకొని ఇక్కడ స్టే అవ్వేదా బయలుదేరేదాని ఉంటుంది. ఇంకా నేను ముందుకు చెప్తానండి. చూడండి, ఆ 7 కొండలవాడు, ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు, అనాథ రక్షకుడు, దీనబంధు శ్రీ వెంకటేశ్వర స్వామి పాత సన్నిధికి నమస్కారం. శంకు చక్ర నామాలు కనిపిస్తున్నాయి చూడండి. ఒళ్ళు పులకించిపోతుంది. ఎంత భక్తిభావంతో పోవాలి. అదే శంఖ చక్రాలు. పెద్దమ్మా అలసిపోయింది. దేనికి అంటారా, అన్నిటినీ పాపం పెద్దమ్మే తోసుకొని వచ్చింది. కట్టడు బాగా మీ డాడీ ఇంకా పెద్ద కార్ ఎత్తుకొని వస్తుంది. టెన్షన్ ఆ కార్ ఏదో చూస్తారా, అదో ఒకటి వస్తుంది. ఎలా పెద్దమ్మా ఏడ్ చేస్తా ఉండవా? సరే పాపం మీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అట్లీస్ట్ చెప్పు తిరుమలకి వెళ్తున్నామని, వచ్చి చూడండి అని. చెకింగ్లో ఉంటాను ఎంట్రన్స్ దగ్గర అలిపిరి. వచ్చేదే ఇంకా ఇంపీదు.
విశేషులు పడగలమయము అదియో అన్నదియో పడగెట్లా అర్థం మా నాన్న కొంచెమే కార్ సరిగ్గా పని చేస్తుందా లేదా చెకింగ్ చేసుకొని కొంచెమే ముందరికి వస్తాడు. గైస్ చూడండి, ఇక్కడ తిరుమల మాడవీధులు. అసలు మేము తిరుమలకైతే పెళ్లి కోసం వచ్చాము. పెళ్లి కోసం వచ్చి ఇట్లా దర్శనం కూడా చేసుకుందామని అనుకున్నాము. మాకు ఇట్లా మాడవీధి పక్కనే చౌల్ట్రీ కూడా ఉన్నింది. సో వాళ్ళు అక్కడ రెడీ అవుతూ ఉంటే రిసెప్షన్ కని మేము ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఇక్కడ ఏమైతే అది చూద్దామనేసి వచ్చాము లోపల. అట్లీస్ట్ వరాహస్వామి దర్శనం అయినా చేద్దామనేసి అనుకున్నాము. సో అందుకనేసి ఇట్లా వచ్చి వెళ్తున్నాం. వచ్చేలోపు మాకు కాల్ అయితే వచ్చేసింది. సో మేము డ్రెస్సులు కూడా చేంజ్ చేసుకోకుండా అదే డ్రెస్సుల్లో ఉండిపోయినాము. సో రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి గాయస్, ఇట్లా ఉంది రిసెప్షన్. మా శివాన్న పెళ్ళి అని చెప్పాను కదా లాస్ట్ టైము. సో వాళ్ళదే పెళ్ళి. లాస్ట్ టైం వచ్చి అది ఎంగేజ్మెంట్ వీడియో, ఈసారి ఇది పెళ్ళి వీడియో. సో చూసేయండి. అమ్మ కొడుకు సీక్రెట్. తిరుపతిలో కొన్న కొత్త టోపీ, 2 బోడిగుండులు, వెంకటేశ్వర స్వామికి సమర్పించుకున్న నీలాలు సమర్పించుకున్న తలనీలాలు సమర్పించుకున్న అమ్మ కొడుకు. పెద్దమ్మ అట్లే తిరుగు. పెద్దమ్మ పెద్దమ్మ ఫోటో పెళ్ళింట్లో భోజనాలు.
పాట పాడితే కాసేస్తారా? పాట పాడితే యా భాష కావాలా? పెద్ద పాట పాడి ఉంటే 1000 రూపాయలు. పాట పాడితే కాసేస్తారా? పాడిపోయి నువ్వు పెద్ద పాట పాడితే 1000 రూపాయలు. అది అట్లా నాకు నేను అడుగు పెడితే నాకు అవమానం ఉందని అదే పాడద్దు అంటే డబ్బు కోసం వద్దంటారా? పెద్ద పాట అది ఎట్లుంది సాక్ష్యాలకి పాట పడితే వాళ్ళేమో దుడ్లు వేస్తారు. యాడ దుడ్డేసాయమ్మా. డాడీ ఏ డాడీ అర్థమైనా ఆమె పనిగా పెట్టద్దు. ఎర్రది పెట్టు ఈడే పెట్టు టోకన్ నిన్ననే అక్కడ విద్యు భవన్లో కట్టుకొని వచ్చేసినాము. నిన్న ఈరోజు ఈవినింగ్ 6కి ట్రైనింగ్ అనేది ఉంది. టోకన్ ఉంది ముందేగా బాగుంది. నిన్న కట్టుకుంటేది కర్ణాటక భవన్లో చేసింది అంతా ఒక 10 రూమ్లో. అందరూ బయలుదేరేస్తున్నారు. అంతా ఖాళీ చేసి వాళ్ళందరూ బయలుదేరిపించి ఇప్పుడు మేము రెడీ అవుతాం. ఈవినింగ్ 6కి అనేసి ఉంది దాంట్లో టోకన్లో. అవునవునవును. ఆయన వేడుకున్నాను. కిచెన్ ఇక్కడ ఇవన్నీ పెట్టుకోవచ్చు. బట్టలు ఆరేసుకోవచ్చు. గైజ్ ఇది పెట్టుకున్నాము ఇప్పుడు నామాలు. మీరే చూస్తారు కదా వీడియోలో. ఆ నందకమే ఆ హోటల్ ముందర ఉండేదంతా. గైజ్ మేము ఈ ముందంతా ఇక్కడికే ఈ హోటల్కే వచ్చేవాళ్ళం. సూపర్గా ఉంటుంది. లాస్ట్ టైం మేము నందకంలో తిన్నాము. సో 2 చోట్ల బాగానే ఉంది. నుంచి కొంచెం చూసుకొని తీసుకోండి. గైజ్ నామాలు ఆల్మోస్ట్ ఎంట్రీ దగ్గర ఉన్న పార్క్ అయితే వచ్చేసినాం. గోవింద చాలా బాగునింది తిరుమల దర్శనం అయితే. మేమైతే మాటలో చెప్పలేము. దేవుణ్ణి చాలా చాలాసేపు చూసేదానికి వీలు కుదిరింది మాకందరికీ. పెద్దమ్మకు కూడా చాలా చాలా బాగా చూసింది. ఆ వీడియోస్ మీరు చూడాలంటే డింపుల్ శ్రీ బ్లాగ్స్ అనే ఛానల్లో చూడండి. మీరు కంప్లీట్ వీడియోనే చేసి పెట్టాం మేము ఏమేమి జరిగింది అనేది. మేమిద్దరం మాట్లాడాము దాని గురించి. అండ్ ఇది దిగేటప్పుడు వీడియో అండి. సో పునర్దర్శనం ప్రాప్తిరస్తు అనేసి
కేవలం ఈసారి తిరుమలలో మాత్రమే కాదు మీ దర్శనం బాగైంది, పద్మావతి అమ్మవారి దర్శనం బాగైంది, తిరుమలలో బాగైంది, అండ్ దెన్ కాణిపాకంలో అయితే చాలా చాలా బాగా జరిగింది. అసలు ఎట్లా చెప్పాలి అనేది కూడా అర్థం కావట్లేదు, అంత బాగా జరిగింది. గైస్ ఎప్పుడైనా మీరు ఇట్లా కొండ నుండి దిగేటప్పుడు అక్కడక్కడ మెసేజెస్ పెట్టుంటారు. మెసేజెస్ అంటే బోర్డు పైన పెయింట్ చేసి పెట్టుంటారు. సో అట్లాంటి మెసేజెస్ ఏదైనా చదివారా అనేది చెప్పండి గైస్ మీరు కమెంట్ బాక్స్లో. ఎందుకంటే నేను మా పెద్దమ్మ చాలా చాలా టైంపాస్ చేసాం. అసలు ఎలా ఇంత భిన్నే దిగేసామా అనిపించింది మా ఇద్దరికి అయితే. అసలు ఇక్కడ వస్తున్న మెసేజెస్ అన్నీ చూసుకొని మేము ఇద్దరం నిజంగా అంత బాగా టైంపాస్ చేసేసాము. జతకి ఇక్కడ క్యూ లైన్లో వేరే అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కాసేపు రికార్డ్ చేసుకొని అవి ఇవి చేసుకొని మాకు టైంపాస్ అయితే ఈజీగా అయిపోయింది. ఎట్లా దిగేసాం అనేది కూడా మాకు తెలియలేదు. అండ్ ఇంకో చోట గరుడ దగ్గర కొంచెం ఆపినాము. డింపో అది ఒక సవరింపుమా, గరుడ కాదు, మనం గరుడ అనుకున్నాము, మిస్టేక్ అది. గరుడ ఇంకో వైపు ఉంది. ఇది వెంకటేశ్వర స్వామి మొహం, అది చిన్నగా సైడ్ కూడా ఉంటుంది. అది మనం మిస్టేక్ చేసుకున్నాము. మనం కొండ దిగి నేరుగా మళ్ళీ అలాగే కాణిపాకం దర్శనానికి వెళ్ళాం కదా. అవునవును పెద్దమ్మ, నేను దాని గురించి కూడా చెప్పేశాను ఆల్రెడీ. అవునా? అన్ని చోట్ల నిజంగానే బాగా జరిగింది. మా అందరికీ దర్శనాలు బాగా జరిగింది. అవును, అనుకున్నట్లుగానే దేవుడే మనల్ని తీసుకెళ్ళి దర్శనం ఇచ్చినట్టు ఆ నమ్మకం అయితే పెట్టుకున్నాం కాబట్టి అంతా హ్యాపీగా జరిగింది. దేవుని దగ్గర గర్భగుడిలో జస్ట్ అలా కళ్ళు తీసి చూడడం, పట్టి తోసేయడం, ఇలాగే ఎప్పుడు జరిగేది. ఈసారి అయితే ఈ చివరి నుండి చూడంగానే అక్కడ ముందుకు వెళ్ళే వరకు చూస్తూనే నన్ను పూర్తిగా తెలుస్తుంది. అది మాటలు కాణిపాకం కళ్యాణి కాణిపాకంలో ఉన్నామంటే చాలా బాగా శ్రమం చేస్తున్నారు కదా. అవును, చాలా చాలా బాగుంది. నా వ్లాగ్లో కూడా నేను తీసాను. ఆ గైస్ అందరూ నా వ్లాగ్స్ కూడా చూడండి. అవును, టెంపుల్కి కూడా చూడండి. నాకంటే చాలా బాగా చేస్తుంది తను కూడా. బాగుంది అంతా అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాము బెంగళూరు. ఇది 15 రూపీస్ లడ్డు అంటే కాణిపాకం. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది అని. సో చూద్దాం. గైస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా దుహిత వీడియో అయితే ఆల్మోస్ట్ 38K పోయిందండి ఈ వీడియో చేసే టైంకి. నాకు తెలిసి 40 ఇంకొక 2 డేస్లో వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ థింగ్స్. ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.